మనము జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని ఆ దేవాది దేవుని మనం మహిమపరుచుకున్నాం. ఎందుకంటే మనందరము కూడా దేవుని ద్వారా అనేక అద్భుత కార్యములు రుచి చూసినటువంటి వారమే. కానీ మనం ఆయనకు సాక్షులుగా ఈ భూమి మీద మనం నిలవాలి. ఈరోజు ప్రభు మన మధ్య ఉన్నారు కనుక ఆయన నిత్యము ఉంటారు. కానీ ఈరోజు మనం కూడికలో ఆయన మన మధ్య ఉన్నారని విశ్వసిస్తూ ఆయనను మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, నీకే స్తోత్రములు, నీకే మహిమయు, నీకే ఘనతయు ప్రభావములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, నీకే స్తోత్రములు, నీకే మహిమయు, నీకే ఘనతయు ప్రభావములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పరినామము గల దేవా, నీకే స్తోత్రములు, నీకే మహిమయు, నీకే ఘనతయు ప్రభావములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతినందదగిన నామము గల దేవా, నీకే స్తోత్రములు, నీకే మహిమయు, నీకే ప్రభావము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు పేరట మా చేతులను ప్రార్థించగా అందరూ కూర్చోండి.
హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈరోజు శుభదినం ఏంటంటే అశోక్ బాప్తిజం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆ ప్రేరణ, ఆ యొక్క చొరవ ఈరోజు మన సంఘంకు రావడానికి ఎంతగానో దేవుడి ఎంతగానో కృప చూపినందుకై సంఘం తరపున ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్ప సాక్ష్యం అదే తర్వాత తన నోటితో చెప్తాడు సాక్షి ఆ సమయంలో. అయితే వాక్యంలోకి వెళ్తుండగా యోహాను రాసినటువంటి సువార్తలోని 6వ అధ్యాయము 41వ వచనం నుంచి 59వ వచనం వరకు 58వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తారా? 41వ వచనం నుంచి 58వ వచనం నేను చదువుతాను. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి చదువుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు చదువుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపొద్దును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది. దీన్ని తినవాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఆ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను.
ప్రభు ఈ కొద్ది మాటలు మనుషుల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి కొద్ది సమయము, కొన్ని మాటలు. యూదులు ఏమనుకుంటున్నారండి, ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరు. ఏమండి, యూదులు అంటే ప్రభు చెప్పినప్పుడు నా శరీరం తిని నా రక్తము తాగిన వాడు నిత్య జీవము పొందును అని చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలే. ఏమండి, చాలామంది విసుక్కుని వెళ్ళిపోయారు కూడా. ఈ రక్తం తాగమంటాడేంటి, ఈ శరీరం తినమంటాడేంటని వారు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. కానీ ఆయన పరలోకంలో, ఆయన జగత్తు పునాది వేయబడక ముందు ఆయన తండ్రి దేవునితో ఉన్నారు కదా. మనకు తెలుసు, యోహాను 1:1 మనకు ఉంటుంది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి, ఆయన తండ్రి యొక్క ఏమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తండ్రితో ఉన్నాడు. కానీ మనందరి యొక్క పాప పరిహారార్థమై ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు. ఏమండి, మనం ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. ఫిలిప్పీ 2 ఒకసారి చూడండి. ఒకసారి ఫిలిప్పీ 6వ వచనం నుంచి 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను, తన తానే ఖాళీ చేసుకున్నాడు అనమాట. రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపునేవాడే తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి సమానముగా ఉండేటువంటి భాగ్యం ఎంచుకొనలేదు. ఆయన మనందరి యొక్క పాప పరిహారార్థమే ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు. కానీ యూదులు నమ్మటం లేదు. అయితే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొని ఉన్నారు. కానీ ఈరోజు మనందరం ఈరోజు ఇక్కడ కూడుకొని ఉన్నామంటే ఆయన యందు మనకి విశ్వాసము కలిగి ఉన్నాం. మనం ఏమండి, ఆ విశ్వాసమే మనల్ని ఇక్కడికి నడిపించింది. ఆ విశ్వాసమే మనము బాప్తిసం తీసుకోవడానికి కారణమైంది. ఆయన ఏదో మనకి చేస్తాడని కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా భౌతికమైనటువంటి కోరికలే. అవి మనకి ప్రాధాన్యము కాదు. మన మహా అయితే కొన్ని సంవత్సరాలు జీవిస్తాం ఇక్కడ, ఒక 30 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, 10, అది ఆయుష్ ప్రమాణాన్ని బట్టి మనం ఇక్కడ జీవిస్తాం. కానీ అసలైనటువంటి జీవితం ఈ మొదటి మరణము ద్వారా మనకి ప్రారంభమవుతుంది. ఏమండి, మొదటి మరణము ద్వారా మనకి ప్రారంభమవుతుంది. అయితే మరి ఈ భూలోకంలో మనం ఎలా ఉండాలి? ఆయనకి సాక్షులుగా మనం ఉండాలి, సజీవమైనటువంటి సాక్షులుగా మనం ఉండాలి. ఆయన మందిరంలో మనం సజీవమైనటువంటి రాళ్ళగా మనం నిర్మించబడి ఉండాలి. ఏమండి, ఎలా ఉండాలి? మనం ఆయన మందిరంలో మనం సజీవమైనటువంటి రాళ్ళగా ఉండాలి. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. మనందరము కూడా సంఘం ఒక ఆయన శరీరంలో అవయవాలుగా మనం ఎంచబడుతున్నాం. అందుకు ఆయన మనకి అయితే ఈ ఉన్నటువంటి ఈ జీవితం, ఈ మరణం తర్వాత మనకి ఆయన ఏమి వాగ్దానం చేస్తున్నారు? మనకి
నిత్య జీవము మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మరి నిత్య జీవము ఆయనతో పాటు సదాకాలము ఆయనతో ఉండేటటువంటి భాగ్యం ఎంత గొప్పదండి, అది ఎంత ధన్యత. ఆయన పరలోకమును విడిచిపెట్టి అంతటి భాగ్యాన్ని, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మన అందరి కోసం ఆయన రిక్తుడు చేసుకొని ఇక్కడికి వచ్చి మన అందరి పాప పరిహారార్థమే ఆయన బలిగా శిలువ మ్రానుపై ఆయన మనకి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. రక్తం కార్చారు, తన శరీరము నాగలి చావవలే దున్నబడింది. ఎన్నెన్నో పిడిగుద్దులు, ఎన్నెన్నో అవమానాలు అన్నీ మన కోసం భరించారు ఆయన. ఆయనకి ఏమైనా నష్టమా? లేదు. కానీ మన చేయి పట్టుకొని మనకు ఒక వారధిలాగా తండ్రిని మనకి అనుసంధానం చేశారు. మేము తండ్రితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క వైరముని తొలగించారు. అయితే ఆయన మనకి ఏ విధంగా ఉన్నారు? ఆయన నిత్య జీవము ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నారు. అయితే ఆయన శరీరం మనం అయితే చూడండి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడను నా యొద్దకు రాడు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే మనందరం ఎవరి ద్వారా ఆకర్షించబడ్డామండి? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనం ఆకర్షించబడ్డాం. అందుకే ఈ రోజు మనం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలిగాం. ఎంత భాగ్యం! కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ నిజమైన నుండి దేవుని తెలుసుకోగలిగి ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా ఉండగలుగుతున్నామంటే ఎవరు ఆకర్షించబడ్డారు? తండ్రి దేవుని ద్వారా మనందరము కూడా ఆకర్షించబడ్డాము. ఎంత ధన్యత మనకి! ఏమండి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. ఎవరి యొద్దకు రాలేడు? క్రీస్తు దగ్గరికి ఎవరు రాలేడు. తండ్రి ఆకర్షించాలి. ఒక అయస్కాంతం ఉంటుంది. ఏమండి అయస్కాంతం? అది ఎలా ఉంటుంది? అది ఆకర్షిస్తేనే అవన్నీ వస్తాయి తన దగ్గరికి. తండ్రి దేవుడు ఒక అయస్కాంతం వంటివాడు. ఏమండి, ఆకర్షించబడాలి. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఈరోజు మనందరము కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుతున్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఆయన ద్వారా ఆకర్షించబడి సన్నిధిలోకి మనం ఉన్నాం. కానీ మనం ఎలా ఉండాలంటే మారు మనసు కలిగి దేవుని నిండు మనసుతో, నిండు హృదయముతో ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండుముగాక. హల్లెలూయా. అప్పుడు మనం ఏం జరుగుతుంది? అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినములు లేపడం అంటే మనం చనిపోయిన తర్వాత మనము సజీవులుగా మనల్ని లేపుతాడనమాట. అది మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, మనకున్న గొప్ప నిరీక్షణ. ఏముంటుంది? మొదటి మంత్రం మనకి ఏం కాదు అది. అందుకే మనకు ఆ భయాన్ని మనం తీసివేశాడు. మరణ భయం మనలో నుండి తీసివేశాడు అనమాట. మరణ భయం మనలో తీసివేశాడు. మరణమునకు దాస్యమై ఉన్నటువంటి మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు ఆయన. చేసి నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే వాటికి సాదృశ్యంగా మనము ఆ రొట్టె ద్రాక్షరసం. అది ఎప్పుడైతే యాజకుడు వాటిని ముట్టి వాటిని కృతజ్ఞతగా ఆయన ప్రార్థన చేస్తే అది వెంట అవి ఏమవుతాయి? అవి దేవుని యొక్క శరీర రక్తములుగా అవి మార్చబడతాయి. అప్పుడు వాటికి పవిత్రత అనేది పవిత్రత సిద్ధిస్తుంది అన్నమాట. ఏమండి? అయితే తర్వాత ఏం చెప్పారంటే, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. తండ్రిని ఎవరు కూడా చూడలేదు, మనం ఎవరు కూడా చూడలేదు తండ్రిని. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే మోషే కూడా ఒకసారి ఒక సందర్భంలో అడుగుతాడు, నేను మిమ్మల్ని చూడాలంటే ఆయన చచ్చిపోతామని చెప్తారు, మరణిస్తామని చెప్తారు. అందుకే ఆ వెనుకటి భాగాన్ని మాత్రమే చూపిస్తారు మోషేకి.
తండ్రిని ఎవరో కూడా చూడలేదు. సృష్టికర్త అండి, ఆయన ఎలా చూడగలం మనం? దేవుడిని చూడటం అంటే అందుకే ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపించారు. నన్ను చూస్తే తండ్రిని చూసేట అంటారు కదా యోహాను సువార్త. శిష్యులు అడుగుతారు, నాకు తండ్రిని చూపించమంటే ఏమంటారు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మీకు తెలియలేదా అంటారు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. సమరయ స్త్రీలు కదా అంటారు కదా, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిని వాళ్ళు చనిపోయారు, కానీ ఈయన ఇచ్చినటువంటి ఈ మన్నా తిన్నవాడు ఎవడు కూడా చనిపోడు. చనిపోడంటే మామూలు మరణం, శారీరక మరణం కాదు, ఆత్మ మరణము వాడికి ఉండదు. అయితే ఈ లోకంలో దేవుని విశ్వసించి మరలా పాపంలో పడితే మరలా ఏమవుతుంది? ఇదంతా కూడా కోల్పోతాం. మరలా నిత్య నరకాగ్నికి మన ఆత్మ వెళ్ళవలసి ఉంటాం, తీర్పుకి మళ్ళా గురవుతాం. అందుకు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శరీర రక్తం మాంసం మనము భుజించి మనం నిత్య జీవానికి మనం యోగ్యత కలిగి ముందుకు కొనసాగించాలి మన జీవితంలో, ఈ యొక్క లోకంలో. విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దీనిని తినేవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మన నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం ఇదే. ఈరోజు అశోక్ ఈరోజు నూతనంగా ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంలో చేయి ముంచడానికి ప్రభు గొప్ప యోగ్యత కలుగు చేశారు, అనుగ్రహించారు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆయన స్థితి వేరు. ఇప్పుడు ప్రభులో నూతనమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు అన్నమాట. క్రీస్తు వస్త్రాన్ని ధరించాడు బాప్తిస్మము ద్వారా. ఎంతో విశ్వాసం ఆయన ప్రకటించాడు. తనకి జరిగినటువంటి ఆ స్వస్థత, తనకి జరిగినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క కార్యం బట్టి. పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించడు. చూసినట్టు ఎంత భాగ్యం మనకి, ఎల్లప్పుడూ జీవించడు. ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆయన శరీరం మనందరి కోసం ధారపోసాడు. తన నాగలి చావలే ఉండబడింది. మనం ఆ శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసం పొందినటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు, నా కోసమే కదా నీవు నాకు నిత్యజీవం ఇవ్వడానికి కోసం నీవు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని పొందావే, నేను పొందవలసినటువంటి స్థితిని నీవు భరించావు అని కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆ శరీరాన్ని మనం తీసుకోవాలి. నా కోసమే కదా నీవు రక్తం చిందించావు. నేను చేసినటువంటి తప్పిదములకు, నేను చేసినటువంటి అతిక్రమములకు, నేను చేసినటువంటి పాపములకు పరిహారముగా నా కోసం నీవు సిలువలో రక్తం చిందించి నన్ను నీతివంతుడుగా నన్ను మార్చితివి కదా అని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క రక్తంలో మనం పాల్పంచుకోవాలి. అప్పుడే మనకి ఏమి లభిస్తుంది? జీవం, నిత్య జీవం మనకి ప్రభువు అనుగ్రహిస్తారు. నిత్య జీవం మనకి ప్రభువు అనుగ్రహిస్తారు. ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఎంత భాగ్యం అండి, ఎంత నిరీక్షణ మనకుంది. చనిపోయినటువంటి మనము అక్షయులుగా మనము లేపబడతాం. ఆయన ఎదుర్కొంటాం. ఆయన మేఘారుడే వచ్చినప్పుడు మనము
ఆయనని ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. అందుకే లేపడతాం మనం చనిపోయినటువంటి వారు. అందుకు మనకు ఒక నిరీక్షణ, మనం భయపడవలసిన పని లేదు. మనం మరణానికి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు కళ్ళు మూస్తే రెండో క్షణం ఎక్కడ ఉంటాం? మనం దేవుని సన్నిధిలో ఉంటామనేటువంటి ఒక రోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప నిరీక్షణ దేవుని. అందుకోసమే ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం మనకి సాదృశ్యంగా ప్రభువు మనకి అనుగ్రహించారు. సాదృశ్యం అంటే సాదృశ్యం కాదు, కానీ ప్రభువు మన కోసం అది అనుగ్రహించారు దేవుని. అలాగే నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అది ఎప్పుడైతే మనం యాజకుని చేతి నుండి ప్రార్థన ద్వారా అవి రక్తముగాను శరీరముగాను మార్చబడినప్పుడు, వాటి ద్వారా మనము వాటిలో చేయి ఉంచి వాటిని భుజించినప్పుడు, మనం వాటిని పానము చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుంది. కానీ అది తీసుకునే ముందు మన పాపములన్నిటి మనం స్వపరీక్ష చేసుకొని మనం తీసుకోవాలి. ఏమండి? స్వపరీక్ష చేసి తీసుకోవాలన్నమాట. వ్యర్థంగా మనం వాటిని తీసుకుంటే మనము శిక్షార్హులము అవుతామన్నమాట. అందుకే భక్తి శ్రద్ధలతో మనం వాటిని తీసుకొని దేవుని యొక్క నిత్య జీవనంగా మనము వారసులమై ముందుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మాటల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. తదుపరి బలారాధన కార్యక్రమం పాస్టర్ గారు మన మధ్య తిరుమతి గారు ఉన్నారు, వచ్చి నడిపించవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నేను వారిని అంత్యదినమున లేపుతాను అనేది దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడు నన్ను నా యొక్క ప్రతి పాపం నుంచి కూడా నా యొక్క అందరూ కూడా మోకరించాలా ప్రార్థన చేసుకుని మోకరించగలిగినటువంటి వ్యక్తులందరం కూడా మోకరించిన మోకాళ్ళు వేయలేనటువంటి వారు అలాగే ఉంటారు. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసి నీ దాసుని ద్వారా చాలా చక్కనైన మాటలు మాతో వినిపించారు. ప్రభువా, నిజమే నాయన, నేను చనిపోతే నీతో కూడా ఉంటాననే ఆ గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. నీతో కూడా ఆ పరలోకంలో నీ కుడి పార్శ్వం ముందు నన్ను కూర్చుండబెడతావని, నీతో కూడా ఉంటాననే ఆ గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప తెలియజేశాం. నా పాపముల నుంచి, నా శాపముల నుంచి, నా యొక్క ఈ ఇహలోక సంబంధమైనటువంటి అంధకార బ్రతుకు నుంచి నా క్రీస్తు ప్రభువే నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని దేవుడు వాక్యం ఉంది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్మి ఆయనే నా యొక్క రోగములన్నిటినీ భరించడానికి, లేకపోతే నా రోగములన్నిటికీ కుదర్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడైన దేవుడు అని ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచారో, వారిని ఆయన రక్తము తిని ఆయన శరీరం త్రాగువాడే అంత్యదినమున దేవుడు వారిని లేపుతాడు. మీరు ఎంతమంది ఇక్కడ అలా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా త్వరలో పాల్పంపులు తీసుకుందాం. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం సింపుల్గా మనతో మాట్లాడాడు. ఇంకా ఎంతమంది అయితే రక్షణ లేదు, ఇంకా ఎవరైతే యేసు నా పాపం నుంచి నన్ను విడిపించడానికి సమర్థుడైన దేవుడని ఎవరైతే నమ్మకం లేదో, మీరు కూడా దేవుని యొక్క నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడతాడు. కిందటి వారమే దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరిచాడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మన రోగములన్నిటినీ, మన వ్యాధులన్నిటినీ తీరుస్తాడు,
స్వస్థత దయచేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షించబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నా నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే బలము కలిగి అద్భుత కార్యములు చూడగలుగుతాం. మనం ఈరోజు ఆ కార్యం మనం చూసాం. తమ్ముడు అశోకుని బట్టి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవుడు నా యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయనే నన్ను రక్షించుతాడు, ఆయనే నన్ను విడుదల చేస్తాడు అని నమ్మాడు. దేవుడు ఈరోజు అద్భుతకరంగా నడవగలగడానికి, దేవుడి విశ్వాసం ఉంచి దేవుడి మందిరానికి రాగలగడానికి, బాప్తిసం కూడా తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకా నీకు రక్షణ లేదేమో, ఇంకా నీకు మనసు లేదేమో, ఎవరైతే అలాగున్నారో ప్రభు యందు నమ్మకం ఉంచి తల్లి, ప్రభుని యందు విశ్వాసం ఉంచమ్మా తమ్ముడు. ఇంకా ఎవరైతే దేవుని యొక్క ఒక వాక్యం ఉంది, మునుపు క్రీస్తుకు దూరస్తులైనటువంటి వారిని ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులుగా నేను చేశానని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంటారు. అదే రీతిగా వాగ్దాన నిబంధన లేని పరచనుడుగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన శరీరము, ఆయన రక్తము, పాలు పంపులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో దేవునితో కూడా ఒక వారసుడుగా ఆయనతో కూడా కుడిపార్శ్వమందు నేను ఉంటాననే ఆ నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఆ నిరీక్షణ, ఆ యొక్క గొప్ప సహవాసము నీకు కావాలేమో ఒక్కసారి దేవుని వైపు చూడుతాము. అమ్మా అందరూ కూడా ఎవరైతే రక్షణ లేక రక్షించబడినటువంటి వారు ఆ రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని ఆయన యందు ఇంకా ముందుకు నమ్మకముగా సాగిపోయినటువంటి ఆ కృప, ఆ కాపుదల దేవుడు మనకు దయచేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క నా బల కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. కృప కలిగిన, ప్రేమ కలిగిన మా దేవా, ఇదిగో ఈ బలారాధనలో మీరు మాకు సహాయం చేయండి నాయన. నీవిచ్చినటువంటి ఆ రొట్టెను అలాగే ద్రాక్షారసాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇది పంచిపెడుతుండగా నీ కృపను, నీ కాపుదలను దయచేయండి. తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యోగ్యముగా తీసుకున్నట్లు నీ కృపను, కాపుదలను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఉంటుండగా ప్రార్థనా పూర్వకంగా మనమందరం కూడా ఆ యొక్క రొట్టెకు రక్తానికి సాదృశ్యమైనటువంటి ప్రభు బలలో మనమందరం కూడా పాల్గొంటూ తీసుకుందాం. అలాగే ప్రార్థనా పూర్వకంగా మీరందరూ ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పి ప్రార్థనా పూర్వకంగా అలా ఉంటుండగా మీ దగ్గరికి ఈ యొక్క దేవుని యొక్క శరీరానికి సాదృశ్యం ఉన్నటువంటి ఈ రొట్టెను మీ దగ్గరికి రాబడుతుంది. మీరు దీనిలో పాలు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. చిన్న పాట పాడండి. బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి మనం
మనము చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను మనము భుజించుదాం. చిన్న ప్రార్థన మన పాస్టర్ గారు ఉదయబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కనికరము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, ఈ పునరుద్ధాన దేవుని ప్రభావం, ఈ ఫలారాధనల ప్రభావం మా మధ్య మీరు సంతరిస్తున్నారు ఆయన. దేవా తండ్రి, అయోగ్యముగా ప్రభా తండ్రి మేము తలలో చేయమించకుండా ప్రభా మీ కృప చూపులందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకోవచ్చు. దేవా మీ శరీరము ప్రభా తండ్రి మా కోసం ప్రభా తండ్రి దేవా సజీవ యాగంగా సమర్పించారు ఆయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు పొందవలసినటువంటి ఆ శిక్ష నుంచి మమ్మల్ని విమోచించిన దేవుడు తండ్రి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రభా మీ శరీరం మాకు ఈ విధముగా మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రోజు ప్రభా పూర్వీకులు ప్రభా తండ్రి మన్నా తిని వారు చనిపోయారు. కానీ ప్రభా మీ రక్తమును మీ యొక్క శరీరమును తినివాడు నిత్యజీవం పొందును వారి అంత్య దినమున నేను లేకపోతున్నాను ప్రభా తండ్రి గొప్ప విశ్వాసభరితమైనటువంటి నిరీక్షణను మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. దేవా తండ్రి ప్రభా దేవ ఈ భాగ్యము మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. ఈ యొక్క ప్రార్థన మీకు మాకు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. అందరూ బాగా నదిలి అలా ఉంటుండగా దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క ద్రాక్షారసంలో మనం పాలుపంపులు తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనం లేకుండా ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయలేని చెప్పింది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో ఉండేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అలాగే ఉంటుండగా మీ యొక్క ప్లేస్ ఈ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసాన్ని తీసుకురాబడుతుంది. మీరు ఈ యొక్క రక్తంలో పాల్పంపు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము రక్తము రక్తానికి సాధించినటువంటి ఈ యొక్క ద్రాక్షారసం కోసం పాస్టర్ గారు ఇచ్చిన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయన పరిశుద్ధుడా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి కృపకల దేవా దయగల తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి నాయన దేవా నీ సన్నిధిలో కృప నాయన నీకు రక్తానికి సాదృశ్యంగా తండ్రి నాయన యేసయ్య మేము తీస్తున్న ఈ ద్రాక్షరసాన్ని ప్రభు అయోగ్యంగా కాకుండా ప్రభు యోగ్యంగా తీసుకునటానికి మాకు దయచేయండి ప్రభు అయినా సిలువలో ప్రభు మా పాపముల కొరకే రక్తం చిందించి నాయన ఎంతో నాయన మా పాపముల కొరకే మేము సిలువలో మన్నించి మేము తిరిగి లేచి నాయన ఆ రక్తానికి సాదృశ్యంగా ప్రభు ఆయన ఇది రాక్షసుని తీసుకుంటూ మా శరీరంలో ఆరోగ్యం తెచ్చమని చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి కూర్చున్నాము తండ్రి. అందరూ కూడా ఈ యొక్క రక్తాన్ని
ప్రభు పేరిట చేస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని మా యొక్క సంఘ పాస్టర్ గారు ఈ కార్యక్రమం నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా